మాన్స్టర్వర్స్ వార్నర్ బ్రోస్ రీసెంట్గా కొద్దిగా పాపులారిటీ కానీ సక్సెస్ కానీ మెల్లిగా తెచ్చిపెడుతుంది అనమాట. అంటే ఇంటర్నేషనల్ పాపులారిటీ కూడా బాగా పెరుగుతుంది, అలా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా. సో అప్కమింగ్గా బిగ్ ప్లాన్స్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారనమాట. ఆల్రెడీ చూపించిన స్టోరీస్ ప్రకారం, క్యారెక్టర్స్ ప్రకారం, సెట్ చేసిన ప్లాట్ అండ్ కామిక్స్ ప్రకారం అప్కమింగ్గా ఏ ప్రాజెక్ట్స్ రావచ్చనే దాని గురించి ఆల్రెడీ వీడియో మన ఛానల్లోని అప్లోడ్ చేసేసాను. సో ఇప్పుడు ఆ అప్కమింగ్ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి కొన్ని గుడ్ డిసిషన్స్ అండ్ బ్యాడ్ డిసిషన్స్ అండ్ కొంత కన్ఫ్యూజన్ కూడా ఉందన్నమాట ఈ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి. మరి అవేంటో క్లియర్గా ఆ లేటెస్ట్ అప్డేట్స్ ఈ యూనివర్స్ ఫ్యూచర్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా గుడ్ న్యూస్ విషయానికి వస్తే, మోనార్క్ సీజన్ 2 రెడీ కాబోతున్న విషయం ఎప్పుడో మనందరికీ తెలిసిందే. యాపిల్ టీవీ వాళ్ళు స్వయంగా అనౌన్స్ చేసిన దాని ప్రకారం మోనార్క్ సీజన్ 2తో పాటు మరికొన్ని స్పిన్ ఆఫ్స్ కూడా ఈ యూనివర్స్లో వెబ్ సిరీస్గా ఉండబోతున్నాయని కూడా క్లారిటీ ఇచ్చేశారు. స్క్రిప్ట్ గురించి మీకు అప్డేట్స్ అప్పట్లో చెప్పింది తప్పించి తర్వాత షూటింగ్ అప్పుడు అప్డేట్స్ చెప్పలేదు. మోనార్క్ సీజన్ 2 యొక్క షూటింగ్ రీసెంట్ గానే కంప్లీట్ చేసుకుందనమాట. యాక్ట్రెస్ యొక్క ఇన్స్టా స్టోరీ ద్వారా రీసెంట్ గానే తెలిసిందనమాట. ఒకవేళ ఈ సీజన్ 2 యొక్క రెస్పాన్స్ బట్టి సీజన్ 3 కూడా డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే మాన్స్టర్ వర్స్ లో ఎక్కువ శాతం ఫైటింగ్ కానీ ఆ మెయిన్ మాన్స్టర్స్ని క్రియేచర్స్ని చూపించేది ఫిలిమ్స్లోనే. సో ఈ టీవీ షోస్ లైక్ మోనార్క్ సీజన్ 1లోని కంప్లీట్గా స్టోరీ, ఈ వరల్డ్ బిల్డింగ్ కానీ ఈ యూనివర్స్లో ఈ మాన్స్టర్స్ గురించి బ్యాక్ స్టోరీ అంతా కూడా తిరిగేది ఈ వెబ్ సిరీస్ దీని చుట్టే. మోనార్క్ సీజన్ 1 ఎండింగ్కి ఏపెక్స్ సైబర్నెటిక్స్ గురించి హింట్ ఇచ్చారు. అలానే ఈ మోనార్క్ లాగా ఏపెక్స్ సైబర్నెటిక్స్ గురించి కూడా సపరేట్ స్పిన్ ఆఫ్ వెబ్ సిరీస్ వచ్చే అవకాశం ఉందన్నమాట అప్కమింగ్ డెవలప్మెంట్స్లోని. ఇది మాత్రమే కాదు, ఈ మాన్స్టర్స్లో చాలా క్రియేచర్స్ ఉన్నాయి. వాటి గురించి కంప్లీట్ క్లారిటీ కానీ ఎక్స్ప్లోర్ చేయడం కానీ మూవీస్లోని టైం డ్యూరేషన్ అస్సలు సెట్ కావట్లేదు, సరిపోవట్లేదు. ఆ మాన్స్టర్స్ యొక్క ఎగ్జిస్టెన్స్ కూడా చాలా మందికి తెలియదు. కింగ్ ఆఫ్ మాన్స్టర్స్లో చాలా క్యారెక్టర్స్ని చూపించారు. ఫర్ ఎగ్జాంపుల్ రోడన్ గురించి కానీ లేదంటే మోత్రా గురించి కానీ సపరేట్ స్పిన్ ఆఫ్ ఫిల్మ్స్ తీయాలంటే బాక్స్ ఆఫీస్ దగ్గర పుల్ అవుతుందా లేదా అనేది రిస్క్ ఉంటుంది. సో ఈ సపరేట్ స్పిన్ ఆఫ్ వెబ్ సిరీస్ని అయితే మాత్రం ప్లాన్ చేసుకుంటున్నారు అనమాట. అదే మొన్న యాపిల్ టీవీ వాళ్ళు అనౌన్స్ చేసింది. మోనార్క్ తోటే మరికొన్ని స్పిన్ ఆఫ్స్ని కూడా ప్లాన్ చేస్తున్నాం ఈ యూనివర్స్లోని. ఇన్ఫాక్ట్ కింగ్ గిదోరా గురించి, మెకాగాడ్జిల్లా గురించి కూడా సపరేట్ స్పిన్ ఆఫ్ ఫిల్మ్స్ని ప్లాన్ చేసుకున్న మధ్యలోనే క్యాన్సిల్ అయిపోయాయి. వాటి మీద సపరేట్ స్పిన్ ఆఫ్స్ చేయాలంటే విఎఫ్ఎక్స్, సిజిఏ బడ్జెట్ ఎక్కువ పెట్టాలి. సో ప్రస్తుతానికి ఈ ఏపెక్స్ సైబర్నెటిక్స్ కానీ మోనార్క్ కానీ అలా వర్క్ సక్సెస్ అయితే అప్కమింగ్ షోస్లో ఈ సపరేట్ స్పిన్ ఆఫ్స్ లైక్ రోడన్ మాత్రం ప్లాన్ చేయొచ్చు. నేను విన్న ఇన్సైడ్ అప్డేట్స్ ప్రకారం ఆ యాపిల్ టీవీ వాళ్ళు అనౌన్స్ చేసిన ఎక్స్ట్రా స్పిన్ ఆఫ్స్ అన్ని కూడా 10 దాటి ఉండొచ్చంట. అవును, 10 సపరేట్ స్పిన్ ఆఫ్స్ని ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే వరుసగా వర్కే దాన్ని బట్టి వాళ్ళు బడ్జెట్ని అలా లిమిట్స్ని పుష్ చేసే విధంగా సపరేట్ స్పిన్ ఆఫ్స్ని ప్లాన్ చేసుకుంటారు. ఇదేదో మూవీస్గా కూడా ప్లాన్ చేసుకుంటే చాలా బెటర్. చాలా సినిమాటిక్ యూనివర్సెస్లోని మెయిన్గా క్రాస్ ఓవర్ ఫిల్మ్స్ మాత్రమే కాకుండా సపరేట్ స్పిన్ ఆఫ్స్ కానీ సోలో ఫిల్మ్స్ కానీ వస్తాయి స్టాండ్ అలోన్గా. కానీ ఈ మాన్స్టర్ వర్స్లో ప్రతిసారి గాడ్జిల్లా, కాంగ్ లేదంటే ఇవే మెయిన్ క్యారెక్టర్సే కనిపించకుండా సపరేట్ స్పిన్ ఆఫ్ సోలో ఫిల్మ్స్ని కూడా ఖచ్చితంగా ఈ యూనివర్స్లోని ప్లాన్ చేయాలి. వెబ్ సిరీస్గా మాత్రమే కాదు, ఆల్రెడీ ఈ యూనివర్స్ పాపులారిటీ కూడా పెరుగుతుంది కాబట్టి. ఇక ఈ స్పిన్ ఆఫ్స్ వదిలేసి మూవీస్ విషయానికి వస్తే, గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ 3 ఆల్రెడీ డెవలప్మెంట్లో ఉన్న విషయం, అదే వర్క్లో ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. యాడమ్ విన్గార్డ్ యొక్క యాక్చువల్ ప్లాన్ ఇది. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్, గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్, ఆ తర్వాత గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ థర్డ్ పార్ట్ని ఆయన ప్లాన్స్లో ఉన్నప్పటికీ ప్రస్తుతానికి యాడమ్ విన్గార్డ్ తప్పుకున్నారనమాట ఈ ప్రాజెక్ట్ నుంచి. ఆయనతో మాత్రం ఇంతకు ముందు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్లోని కాంగ్ స్కోప్ ఎక్కువగా ఉంది, ఈవెన్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్లో కూడా. కాబట్టి ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ థర్డ్ పార్ట్లోని గాడ్జిల్లా మీద ఎక్కువగా ఫోకస్ ఇదేలాంటి స్టోరీ, ఆ విధమైన ప్రాజెక్ట్ని అయితే మాత్రం బెస్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా అని చెప్పి అన్నారు. ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ 2 పార్ట్స్ కూడా వార్నర్ బ్రోస్కి బాగా సాటిస్ఫై చేసే బాక్స్ ఆఫీస్ వచ్చాయి కాబట్టి కంప్లీట్గా యాడమ్ విన్గార్డ్ని మరొక కెవిన్ ఫేస్గా ఈ ఫ్రాంచైజ్కి యూనివర్స్కి హెడ్గా పెట్టేద్దాం అన్నట్టు కూడా కంప్లీట్ క్రియేటివ్ ఫ్రీడమ్ కూడా ఇచ్చేద్దాం అన్నట్టు రెడీ అయిపోయారు. మరి సడన్గా ఆయన ఎందుకు తప్పుకున్నారనే రూమర్స్ ప్రకారం కొంతమంది ఈ యూనివర్స్లో ఒక చేంజ్ కావాలి, కొత్త డైరెక్షన్ కావాలి అని మార్చారని, మరి కొంతమంది ఆయన అప్కమింగ్గా ఇంకొక ఫిలింకి స్కెడ్యూల్లోని సైన్ చేసి పెట్టుకున్నారంట. ఆ ఫిలింకి టైం స్కెడ్యూల్ అసలు సెట్ కావట్లేదు కాబట్టి ఈ పార్ట్ని అయితే మాత్రం వదిలిస్తున్నట్టు మళ్ళీ తిరిగి మాన్స్టర్ వర్స్కి అప్కమింగ్ ఫిలిమ్స్కి వస్తారని చెప్పి అంటున్నారనమాట. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం గాడ్జిల్లా వర్సెస్ కాంగ్, గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ 2 విజువల్గా టైం పాస్ ఫిలిమ్స్ తప్పించి ఆ కంప్లీట్ ప్లాట్ స్కోప్ని కానీ ఆ యూనివర్స్ డెవలప్మెంట్ని పర్ఫెక్ట్గా వాడుకోలేదు కాబట్టి డైరెక్టర్ మార్చితే మంచిదే. ఐఎమ్ మదర్ ఫిలిం డైరెక్టర్ అయిన గ్రాండ్స్ ఫ్యూచర్ ప్రస్తుతానికి గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ థర్డ్ పార్ట్ని డైరెక్ట్ చేస్తున్నారు. 2027 మార్చ్ 26కి రిలీజ్ డేట్కి ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే 2026లో వార్నర్ బ్రోస్ స్కెడ్యూల్స్ అన్ని బిజీగా ఉన్నాయంట కాబట్టి 2026లోని ప్లాన్ చేయట్లేదు. పోతే ఇక్కడ ఇనిషియల్ ప్లానింగ్స్ ప్రకారం యాడమ్ విన్గార్డ్ గాడ్జిల్లా స్టోరీని మొత్తం దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తా అని చెప్పారు కదా. సో ఈ థర్డ్ పార్ట్లో అయితే మాత్రం మినిల్లా గాడ్జిల్లా సన్ క్యారెక్టర్ని చూపిద్దామని కూడా అనుకున్నారు. మరి ఇప్పుడు సేమ్ ప్లాన్సే ఉన్నాయా? యాడమ్ విన్గార్డ్ లెఫ్ట్ ఎయిర్ కాబట్టి గాడ్జిల్లా సన్ క్యారెక్టర్ని చూపిస్తారా లేదా? ఈవెన్ కాంగ్ సన్ గురించి కూడా ఇంతకు ముందు సపరేట్గా ప్లాన్ చేసుకున్నారు. అది రాకపోయినా కాంగ్ యొక్క ఆరిజిన్ డీటెయిల్స్, ఫ్లాష్ బ్యాక్ గురించి కొంత ఐడియా ఉంది, కామిక్స్లో కూడా రివీల్ చేశారు. కానీ గాడ్జిల్లా గురించి కంప్లీట్ క్లారిటీ లేదు కదా.
సో ఇనిషియల్ ప్లాన్ ప్రకారం ఈ థర్డ్ పార్ట్ లోని మినిలా గాడ్జిల్లా సన్ క్యారెక్టర్ ఉంటుందో లేదో తెలియదు, కానీ విలన్ గురించి కొన్ని డీటెయిల్స్ వచ్చాయన్నమాట. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ థర్డ్ పార్ట్ లోని కూడా ట్రాపర్ క్యారెక్టర్ ఉండబోతున్నట్టు రీసెంట్ కాస్టింగ్ లో అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఈ ట్రాపర్ క్యారెక్టర్ సేమ్ పసిఫిక్ రిమ్ టైప్ లో అయితే మాత్రం తనకంటూ ఒక బిగ్ ఆర్మర్ ని తయారు చేసుకుంటాడు, అదే జెట్ జాగ్వర్. జెట్ జాగ్వర్ గురించి ఓల్డ్ గాడ్జిల్లా ఫిలిమ్స్ లో మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఈ జెట్ జాగ్వర్ కూడా వన్ ఆఫ్ ది విలన్ లైక్ మెగా గాడ్జిల్లా టైప్ లోని. సో ఆ క్యారెక్టర్ అయితే మాత్రం ట్రాపర్ ఈ ఫిలిం ద్వారా ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఆ క్యారెక్టర్ కూడా కొద్దిగా క్రూషియల్ విలన్ గా కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. సేమ్ మెగా గాడ్జిల్లా లాగా పర్పస్ అయితే కంప్లీట్ గా ఈవిల్ గా కాదు, కాకపోతే ట్రాపర్ యొక్క కంట్రోల్ కంప్లీట్ గా తప్పిపోయినట్టు. ఈవెన్ పసిఫిక్ రిమ్ ద్వారా కూడా మాన్స్టర్ వర్స్ ని క్రాస్ ఓవర్ చేయొచ్చు, కాకపోతే ఈ ఐడియా సింపుల్ గా రిఫరెన్స్ లాంటిది అనమాట. సో లైవ్ యాక్షన్ లోని జెట్ జాగ్వర్ ని ఈ బిగ్ స్కేల్ లో చూడడం అనేది మంచి డిఫరెంట్ వైబ్స్ ఇస్తాయి థియేటర్స్ లో. కాకపోతే మెయిన్ విలన్ గా ఈ ఒక్క క్యారెక్టర్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా క్యారెక్టర్స్ ని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఓల్డ్ జాపనీస్ యొక్క ఓల్డ్ గాడ్జిల్లా విలన్స్ మాత్రమే కాకుండా షీమో, స్కార్ లాంటి క్యారెక్టర్స్ ని కూడా చూపించినట్టే ఇంకొక కొత్త క్యారెక్టర్స్ ని ప్లాన్ చేస్తున్నారు. డెస్ట్రాయర్ రెఫరెన్సెస్ ఉండొచ్చో లేదో మనకు తెలియదు, కానీ ఈ మాన్స్టర్ వర్స్ కి మెయిన్ బిగ్ విలన్ గా లైక్ థానోస్ టైప్ లో అయితే మాత్రం డార్క్ సైడ్ లాగా ఈ డెస్ట్రాయర్ క్యారెక్టర్ అయితే ప్లాన్ చేస్తారు. మెల్లిగా రెఫరెన్సెస్ ఉండొచ్చో లేదో తెలియదు, ఇనిషియల్ ప్లానింగ్స్ ప్రకారం ఉండాలి. ఈవెన్ స్పేస్ గాడ్జిల్లా యొక్క రెఫరెన్స్ కూడా అంటే ఇంటర్ఫీర్ అయ్యేలాగా అయితే మాత్రం స్టోరీ ప్రకారం స్పేస్ గాడ్జిల్లాని కూడా ఈ ఫిలిం ద్వారా చూపిద్దామనే ఇనిషియల్ ప్లానింగ్స్ ఆడమ్ విన్గార్డ్ చేసుకున్నారు. కొత్త డైరెక్టర్ వలన ఇప్పుడు స్క్రిప్ట్ చేంజ్ అయిందో లేదో మనకి క్లారిటీ లేదు. ఎందుకంటే అప్కమింగ్ స్కెడ్యూల్ ప్లానింగ్స్ ప్రకారం సన్ ఆఫ్ కాంగ్ ఎప్పుడో రావాల్సిన ఫిలిం ఎప్పుడో ప్లాన్ చేసుకున్నారు గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ టైంలోనే. కానీ తర్వాత ఇప్పుడు ఆ కంప్లీట్ ప్లాన్ మీద ఐడియా లేదంట. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ థర్డ్ పార్ట్ సక్సెస్ తర్వాత దానికి కంటిన్యూషన్ గా అప్కమింగ్ ఫిలిమ్స్ ప్లాన్ చేసుకుంటున్నారు తప్పించి ఈ సపరేట్ కాంగ్ యొక్క సన్ గురించి ఆ సపరేట్ స్టోరీ గురించి ప్లాన్ చేసుకోలేదు. సుకో క్యారెక్టర్ అయితే కాంగ్ సన్ కాదు, కాంగ్ బయోలాజికల్ సన్ టైప్లో అయితే మాత్రం ఆ కాంగ్కి సంబంధించి రిప్లేస్ చేసే విధంగా న్యూ వారసుడు క్యారెక్టర్ యొక్క స్టోరీ గురించి ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ ఆ స్టోరీ అనేది ఈ గాడ్జిల్లా సన్ మినిలా లాగా ఒక ఫిలింలో యాడ్ చేస్తే సరిపోదు, సపరేట్ సోలో ఫిలింని ప్లాన్ చేసుకున్నారు సన్ ఆఫ్ కాంగ్ అని చెప్పి. అండ్ కాంగ్ యొక్క యాన్సెస్టర్స్ గురించి ఆ హిస్టరీ రిఫరెన్సెస్ కూడా ఉంటాయి. ఇదే యూనివర్స్ కి మెయిన్ బిగ్ బ్యాడ్ న్యూస్ లాంటిదని చెప్పాలి. సన్ ఆఫ్ కాంగ్ అని మాత్రమే కాదు, కెవిన్ ఫేజ్ లాగా దాంతోపాటు జేమ్స్ గన్ లాగా ఈ యూనివర్స్ ని హ్యాండిల్ చేసి డీల్ చేసి ప్లాన్ చేసేయడానికి ఒక మెయిన్ హెడ్ అయితే మాత్రం పర్ఫెక్ట్ గా లేరు. మధ్య మధ్యలో మారడం కానీ డైరెక్టర్స్ లో కూడా చేంజెస్ జరగడం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ గాడ్జిల్లా 1 డైరెక్టర్ గెరెత్ ఎడ్వర్డ్స్ చాలా టాలెంటెడ్ అనమాట. ఆయనకి గాడ్జిల్లా 2 కూడా ఛాన్స్ ఇచ్చుంటే క్రిటికల్ గా మంచి రివ్యూస్ వచ్చేవి. ఈవెన్ ఆస్కర్స్ వరకు అంటే అవార్డ్స్ వరకు నామినేట్ అవ్వగలిగే పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్ట్ అనమాట. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టిగా బ్లాక్ బస్టర్ కూడా అయ్యేది. ఆ ఛాన్స్ మిస్ అయింది. కాంగ్ యొక్క డైరెక్టర్ కూడా డిఫరెంట్. అండ్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ నుండి ఈ ఆడమ్ విన్గార్డ్ ఇన్వాల్వ్ అవుతున్నారు. సో లెజెండరీ పిక్చర్స్ వాళ్ళైతే మాత్రం స్క్రిప్ట్ పరంగా ఫ్యూచర్ ప్లాన్ పరంగా ఒక పర్ఫెక్ట్ హెడ్ని అయితే మాత్రం ప్లాన్ చేసుకోవాలని రెడీగా ఉన్నారనమాట. అప్కమింగ్ స్కెడ్యూల్ కానీ స్లేట్ కానీ అంతా కూడా. వెబ్ సిరీస్ పరంగా యాపిల్ టీవీ నుండి అయితే మాత్రం కంప్లీట్ ప్లాన్స్ బాగున్నాయి. మూవీస్ పరంగా మాత్రమే కాస్త సతమతం అవుతున్నారనమాట. అండ్ ఈవెన్ డిస్ట్రాయర్కి సంబంధించి స్పేస్ గాడ్జిల్లాకి సంబంధించి కూడా సపరేట్ స్టాండ్ అలోన్ ఫిలిమ్స్ని కూడా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నారు. మరి ఈ క్రాస్ ఓవర్ ఫిలిం సక్సెస్ బట్టి అప్కమింగ్గా సపరేట్ స్టాండ్ అలోన్స్ కూడా ఈ యూనివర్స్లో రావచ్చు. ముఖ్యంగా టీమప్ అయ్యేలాంటి ఫిలిమ్స్ కూడా రావచ్చంట. అదర్ మాన్స్టర్స్ అన్నీ కూడా గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్లో కనిపించాయి కదా, అవన్నీ కూడా అవి ప్రెసెంట్ టైంలో మాత్రమే కాదు, వీటికి సపరేట్ ఏన్షియంట్ హిస్టరీ ఆరిజిన్స్ కూడా ఈ మాన్స్టర్ వర్స్లో చేంజ్ చేశారు. ఓల్డ్ జాపనీస్ స్టోరీస్లో ఇలా ఉండదు కదా, దానికి సంబంధించి ఫిలిమ్స్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. వాటికి హెవీ సీజీఏ బడ్జెట్ పక్కాగా కావాలన్నమాట. ఆ క్యారెక్టర్స్ అన్ని టీమప్ అయ్యే విధంగా కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ ఈ మాన్స్టర్ వర్స్ కన్నా అప్కమింగ్ గా గాడ్జిల్లా -1 సీక్వెల్ అయితే మాత్రం ఒక సర్ప్రైజింగ్ క్యారెక్టర్ సర్ప్రైజింగ్ కైజూన్ అయితే మాత్రం ఖచ్చితంగా చూడబోతున్నాం స్ట్రాంగ్ రైటింగ్స్ తో. ఎందుకంటే ఆ గాడ్జిల్లా -1 ఎండింగ్ కి ఆ టైప్ ఆఫ్ హింట్ ఇచ్చారనమాట. అద్భుతమైన హింట్ అది. సో అప్కమింగ్ గా ఆ ఫిలిం ఇంకాస్త ఎక్సైట్మెంట్ ఈ మాన్స్టర్ వర్స్ కన్నా ఎక్కువ ఉంది నాకు. ఆ ఫిలిం తర్వాత గట్టి ఇంపాక్ట్ ఈ మాన్స్టర్ వర్స్ మేకర్స్ మీద, రైటర్స్ మీద, డైరెక్టర్స్ మీద పడుతుంది. వాళ్ళతో కలిసి పనిచేయడానికి అండ్ ఆ ఇంపాక్ట్ ద్వారా వీళ్ళు కూడా ఇంప్రూవ్ అవ్వడానికి అయితే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో మొత్తానికి ప్రస్తుతానికి అయితే ఈ అప్డేట్స్ ఉన్నాయి మాన్స్టర్ వర్స్ గురించి. మొత్తానికి మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటే మరి మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా మాన్స్టర్ వర్స్ మీద బాగా ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు, ఇష్టం ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వీలైతే షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.